ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్తరామదాస్ ధ్యాన మందిరంలో జరిగే భక్తరామదాస్ జయంతి ఉత్సవాలలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆయన భక్తరామదాస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తరామదాస్ రాముల వారి కోసం అనేక కష్టాలు పడి భద్రాచలంలో రామాలయం నిర్మించారని, అలాంటి భక్తరామదాస్ మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. ప్రతి సంవత్సరం రామదాస్ జన్మస్థలం నేలకొండపల్లిలో జయంతి ఉత్సవాలను నిర్వాహకులు అత్యంత ఘనంగా జరుపుతున్నారని, అతి త్వరలోనే ప్రభుత్వం తరపున 2.65 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి ధ్యాన మందిరం అభివృద్ధికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. భక్తరామదాస్ గారికి భక్తరామదాస్ గారికి కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ చేసుకున్నా. ఇంతకుముందు పెద్దలు ఈ భక్తరామదాస్ గారి స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగడం జరిగింది. గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సుమారు ఒక 2,65,00,000 రూపాయలకు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఈ క్షేత్రంలో ఈ స్థలంలో అన్ని రకాల అభివృద్ధి ఏవైతే వారు అడిగారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తూ, మరొకసారి ఆ మహానుభావుడు రాముల వారిని మన గుండెల్లో ఉండే విధంగా ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో పరాయించి అంత కష్టపడ్డ ఆ భక్తరామదాస్ గారిని మన ప్రాంతంలో జన్మించినందుకు మనందరం అదృష్టవంతులు. వారిని ఎప్పటికూ స్మరించుకునే విధంగా, తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కొండపల్లి ప్రాంతంలోని వారి